దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. వాక్యానుసారమైనటువంటి ఉపవాసం ఒక అవగాహన. నేటి క్రైస్తవ సమాజంలో ఉపవాసం పట్ల చాలా మందికి ఒక అవగాహన లేనట్టుగా అనిపిస్తది. మేబీ పదాల యొక్క అర్థం తెలిసుండొచ్చు. చాలా మందికి పదాల యొక్క అర్థం తెలుసు. ఎందుకంటే నేడు చాలా మంది పాస్టర్లు గ్రీక్ బైబిల్స్ లేకపోతే గ్రీక్ మూలాలు లేకపోతే మరొకటి చూస్తూ వాటి అర్థాలు చెప్తున్నారు. భావాలు చెప్తున్నారు మంచిదే. కానీ ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు సంఘంలో, ఏం ఆచరిస్తున్నారు అనేది చాలా ప్రధానమైన విషయమే గదా! నువ్వు అర్థం బానే చెప్తున్నావు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఎవరమైనా గానీ అర్థాలు బాగానే తెలుసుకుంటున్నాం. కానీ మనం అదే చేస్తున్నామా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. చూడండి, ఉపవాసం అంటే ఏమిటి అని అడగగానే మీరందరూ చెప్పినటువంటి సమాధానం లేకపోతే ఎవరైనా చెప్పేదేంటంటే దేవునితో నివాసం చేయుట. అంటే దగ్గర, వాసం అంటే నివాసం చేయుట. ఎవరికి దగ్గర గావాలి? దేవునికి దగ్గర గావాల. మరయ్యారా? సంవత్సరాల తరబడి మనం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఎంతమంది నిజంగా దేవునికి దగ్గరయ్యారు అనేది ఇక్కడ మళ్ళా ప్రశ్న మిగులుతది ఎప్పటికి గూడా. అది నా విషయమైనా, మీ విషయమైనా. నువ్వెంతసేపు ఎన్ని ఉపవాసాలు జేశావు? ఎన్ని ఉపవాస ప్రార్థనలు జేశావు? అనేది నువ్వు నేను వందల సార్లు జేసి ఉండొచ్చు మీరందరూ. మరి వందల సార్లు జేస్తే ఒక్కసారన్నా మనం నిజంగా దేవునికి దగ్గరయ్యామా? ఆయన మనసును తెలుసుకోవడానికి ప్రయత్నం జేశామా? లేపోతే ఇప్పుడు భక్తులు ఎవరైనా గాని ఉపవాసం ఉన్నోళ్ళ జీవితాలు బైబిల్‌లో ఎలా ఉన్నాయి? హ్మ్. మరి మనమెందుకు మారట్లేదు? దేవునికి దగ్గరైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దేవునికి దగ్గరవుతే మన జీవితంలో మార్పు జరగాలి గదండీ! హలో! దేవునితో అవునన్నా. నివాసం జేస్తున్నప్పుడు మార్పు జరగాలి గదా! అవునన్నా. ఖచ్చితంగా మార్పు కనపడాలి. అవును. జరగాలి. మరి అంటే ఓన్లీ నివాసం జేయడం అంటే అర్థంతో అంటే పదాల అర్థం జెప్తున్నారా? నిజంగా ప్రాక్టికల్‌గా నివాసం జేస్తున్నారా అని జెప్తున్నారా? నాకు అర్థం అర్థం గావాల. నాకైనా, మీకైనా. అవునా? యెస్. అవునన్నా. అవును. నిజంగా నివాసం జేస్తున్నామా? చెప్పుకుంటున్నామా నివాసం జేస్తున్నామని? నిజంగా ఆయన మార్ ప్రసన్నతలో జీవిస్తూ, ఆయన ప్రసన్నతను తీసుకొస్తున్నామా? ఊరికేనే చెప్పుకుంటున్నామా మనం ఆయన సన్నిధిలో జీవిస్తున్నామని? మాటల వరకేనా? అర్థాల వరకేనా? సో, ఉపవాసం అంటే దేవునితో నివాసం చేయుట. హ్మ్. సో, ఒక్కొక్కరు ఏదో అర్థాలు చెప్తుంటారు. ఆ అర్థాలు నేను అడగలేదు వాస్తవం చెప్పాలంటే. వాటికి రకరకాల అర్థాలు చెప్పుతూ ఉండవచ్చు. హ్మ్. సో, కానీ దేవుడేం కోరుకుంటున్నాడు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఎప్పుడు మనకు మిగిలిపోతూనే ఉంటుంది. హ్మ్. సరే, నా రెండో ప్రశ్న ఏందంటే ఉపవాసం అసలు ఎందుకు చేయాలా? ఏ ఉద్దేశ్యంతో చేయాలి? ఉపవాసం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటి? అసలు మీరు ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఉపవాసం ఎందుకు చేయాలి? మీరు ఎందుకు చేస్తున్నారు? హలో! శోధనలో అందరూ ప్రవేశించకుండా నిమిత్తము దేవునికి అతీతముగా దగ్గరగా కావడానికి ఆహ్, అంటే ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని సమాధానం కొరకు. ఓకే. ఇంకా ఎవరైనా? ఉపవాసము అంటే ఎందుకు చేయాలసలు? ఉపవాసం ఎందుకు చేయాలా? దాని ఉద్దేశ్యం ఏంటి? ఏ ఉద్దేశ్యంతో మనం ఉపవాసం చేస్తున్నాం? హలో అండి. అన్న కష్టం ఉపవాసం చేస్తే తొలగిపోవాలని గడ్డు ఒకటి. సమస్యలు పరిష్కరించబడతాయని నమ్మి చేస్తుంటారు అవునా? ఎక్కువగా. సరే. అవునన్నా. అంటే ఉపవాసం అంటే కష్టాలొచ్చినప్పుడు, శ్రమలొచ్చినప్పుడు, బాధలొచ్చినప్పుడు ఉపవాసం చేయాలి అని సరే ఎవరు నేర్పించారు? ఏ వాక్య భాగం చెప్తుంది? లేకపోతే మనం క్రైస్తవులమో, ఇశ్రాయేల్ ప్రజలమో కూడా తెలుసుకోవాలి. నిజమా? నేనైతే ఉపవాసం అనేది ముఖ్యంగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చుటకు జరగాలేమో అనుకుంటాను. అంటే నా ఉద్దేశ్యం ఇది. ఉపవాసం ఎందుకు చేయాలంటే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడినట్లుగా, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన సఫలమవునట్లుగా అంటే ఎక్కడ మానవ జీవితాలలో, మనుషుల జీవితాలలో, క్రైస్తవుల జీవితాలలో లేకపోతే దేవుని నమ్మిన ప్రజల జీవితాలలో ఆహ్, సో, ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడుటకు చేస్తే మంచిదేమో. ఇక మనం చెప్పిన ఉపవాసాలన్నీ గూడా మన వ్యక్తిగతమైనవే. అందులో దేవుడు లేడేం లేడు. ఇప్పటిదాకా మీరు చెప్పిన రీజన్స్‌లో నాకు దేవుడైతే లేడు. ఏలియా గారు చెప్పిన దానిలో దేవునికి దగ్గరవ్వాలని ఒక ఆలోచన చెప్పారు. మిగతాయి అన్నీ గూడా అందులో దేవుడే లేడసలు చెప్పాలంటే. ఏమంటారు? హలో! అవునన్నా.
ఉన్నాడా అండి? మీరు మీరు చెప్పినటువంటి రీజన్స్ లో దేవుడు ఉన్నాడా? లేదు లేదు. లేదన్న. కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, సో వాటన్నిటిలో దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అందులో లేడు. వాస్తవం చెప్పాలంటే దేవుని పేరును మనం చేస్తున్నాం కానీ దేవుని కొరకు చేయట్లేదు. దేవుని పేరు మీద చేయడం వేరు, దేవుని కొరకు చేయడం వేరు. రెండు వేరు వేరేనా, రెండు ఒకటేనా? రెండు వేరు వేరు. వేరు అన్న, వేరు వేరు. నిజంగా చెప్పండి, మనం దేవుని కొరకు చేస్తున్నామా, దేవుని పేరు మీద చేస్తున్నామా? ఇప్పటి వరకు దేవుని పేరు మీద కానీ దేవుని కొరకు కాదు. దేవుని కొరకు చేయట్లేదు, మన కొరకు చేస్తున్నామా, దేవుని కొరకు చేస్తున్నామా అండి? ఏం చెప్పండి. దేవుని పేరు మీద మన కొరకు. ఆ పేరు టైటిల్ దేవుంది, మన కొరకు చేసుకుంటున్నాం. అందులో దేవుడు ఎక్కడ ఉన్నాడు మరి? హలో, మరి ఇంతకీ దేవుని దృష్టిలో ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం మానవుడి దృష్టిలో ఉపవాసం అంటే అబ్స్టైన్ ఫ్రమ్ ఫుడ్, అంటే అన్న పానీయాలకు దూరంగా ఉండటం. ఇది మానవుని దృష్టిలో ఉపవాసం, అవునా? మానవుని దృష్టిలో ఉపవాసం అంటే ఏంటిది? అన్న పానీయములకు దూరంగా ఉండడం, అంతే కదండి? అవునన్న, అవును. ఇప్పుడు Yes. మానవుడు చేసే ఉపవాసం ఇది అన్నపానీయములకు దూరంగా ఉండడం చేసేది మానవుడు సహజంగా చేసేటువంటి ఉపవాసం. ఇది ఒక్కటే చేస్తాడు, రెండోది ఉండదు. కాయనికి ఒకటే వైపు, ఒకవైపు ఉంటుంది Yes. అన్నపానీయాలకు దూరంగా ఉండడం. మరి రెండో వైపు సంగతి ఏంటి? నాకు ఒక పాస్టర్ గారు తెలుసు అండి, తప్ప నేను ఒకరోజు కాల్ చేసి రమ్మన్నారు మార్నింగ్ మధ్యాహ్నం టైంలో. ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి కలుసుకున్నాం. ఒక హోటల్కి రమ్మంటే అడ్రస్ చెప్తే బస్ స్టాండ్ దగ్గర హోటల్కి వెళ్ళాం, కలుసుకున్నాం. ఇక కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఏదో ట్రాక్ రాసినా దీనిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని నన్ను అడుగుతా ఉన్నాడు. ఆ లైన్ చదివి చాలా అట్లా 4-5 అయింది. 5 దాకా చూసిండు. 5 కాగానే వాళ్ళ భార్యకు ఫోన్ చేసిండు. 5 కాగానే ఏం చేసిండంటే హోటల్ ఆర్డర్ ఇచ్చిండు. వాళ్ళ భార్యకు ఫోన్ చేసి ఏమన్నాడు అంటే, నేను ఇక్కడ ఉపవాసం విడుస్తున్నాను, నువ్వు కూడా అక్కడ విడిచేయి అని చెప్తున్నాడు. నేను షాకు. ఉపవాసం అంటే ఇదా? ఉపవాసం అంటే ఏంటిది? ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు తినకుండా ఉండాలి, 5 కాగానే భోజనం చేయాలి. ఎప్పుడు 5 అవుతుందని చూసుకుంటూ ఉండాలి. ఏమంటారు? హలో, చాలా మంది అదే. అవును. ఎప్పుడెప్పుడు 5 అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఎదురు చూడాలన్నట్టు. 5 ఎప్పుడు అవుతుందా అనేది. అంటే మన ఉపవాసం ఎక్కడ ఉంది? 5 ఎప్పుడు గంట కొడుతుంది అనే దాని మీద ఉంది, అవునా? కొరకు ఉపవాసం. ఒకవేళ నేను తప్పు చెప్పుంటే క్షమించండి. పర్వాలేదయ్యా, కరెక్ట్ చెప్తున్నారు. ఇది ఉపవాసం అంటారా? మానవ కాదన్న. బలహీనత ఓకే, మనం మనుషులం కాబట్టి బలహీనత ఉంటుంది అని అంటే నేను ఒప్పుకోను. ఎందుకనంటే ఉంటాయి బలహీనతలు. అంటే ఇది కాదు బలహీనత, అంటే మనం సరిగా చేయట్లేదని కదా అర్థం అక్కడ, అవునా? ఉపవాసం ఉన్నప్పుడు బయట ఏం తిరుగుతున్నారు? బయటికి ఎందుకు వచ్చారు ఉపవాసం అంటే? ఒకవేళ ఉపవాసం అంటే అదేనా మీరు అనుకునేదేనా? మీరు 100 మంది 100 రకాలుగా చేస్తున్నారు ఉపవాసం, అవునా అండి? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అవునన్నా. చేస్తున్నారు, అవునా? ఎవరి అవును, కంఫర్ట్ అవును. వాళ్ళది. ఒకరు కేవలం ఒక్క పూట భోజనానికి దూరంగా ఉంటారు, అవునా? అంతే. ఉపవాసం అంటే వాళ్ళ దృష్టిలో ఒక పూట తినకపోవడం, అంతే కదండి? అవునండి. అవునన్నా, అవును. అవునన్న, అవును. ఉపవాసం కొంతమంది అంటే మరికొందరి దృష్టిలో ఎప్పుడు 5 అవుతుందని ఎదురు చూడడం, 5 గంటలకు ఫుల్గా తినడం. ఏమంటారు? కొంతమంది ఘన పదార్థాలు పెట్టి ద్రవ పదార్థాలు సేవిస్తున్నారు. ఆ ఉపవాసం అంటే కొందరు అబ్బాయి ఉపవాసం కారణం పెట్టుకొని మంచిగా పాలు అంటే మజ్జిగలు ఫుల్గా తాగాలి, అవునా? కూల్ డ్రింక్స్, నిమ్మరసాలు, మన జ్యూసులు. జ్యూసులు ఎంత దొరుకుతాయా, ఎప్పుడెప్పుడు దొరుకుతాయా అని ఎదురు చూసుకుంటూ ఆ రోజు కొంచెం కుటుంబాన్ని కొంచెం ఇబ్బంది కూడా పెట్టవచ్చు. నేను ఈరోజు ఉపవాసం ఉన్నానని తెలియదా? భార్య మీద పిల్లల మీద కూడా అరవచ్చు. నేను ఉపవాసం ఉన్నానని భార్య కూడా పనులు తప్పించుకోవచ్చు. ఏమంటారు? ఇంటి పని తప్పించుకోవచ్చు ఉపవాసం పేరు మీద. ఏమంటారు? అవునయ్యా, అవును. అవునన్న. దేవుడు ఎంత మెచ్చుకుంటాడా అండి? ఇంట్లో భర్తను పిల్లల్ని చూసుకోకుండా భార్య ఇంటి పనులు తప్పించుకొని ఉపవాసం చేస్తున్న దేవుడు పరలోకంలో ఆనందిస్తూ ఉంటాడు. ఏమంటారు? బాధపడతాడు. ఇవన్నీ కసరకుండా చేస్తే ఏం ప్రాబ్లం? హలో, భర్తలు కూడా ఉపవాసం పేరు మీద భార్యల మీద అరవడము, ఇంట్లో వాళ్ళ మీద అరవడం. నాకు తెలిసి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, అది నిజమో కాదో చెప్పండి. మీరు నార్మల్ డేస్ కంటే ఉపవాసం ఉన్న రోజు మీరు కోపాన్ని ఎక్కువ ప్రదర్శించారు, చికాకుని ఎక్కువ కలిగి ఉన్నారని నేను అంటాను. ఏమంటారు? కరెక్ట్. కరెక్ట్. హలో, అవునన్నా, ఎక్కువ వాస్తవం.
నిజమయ్యా. అంకుల్ అంటాడు కరకంటు అని. ఇప్పుడు చెప్పండి మరి మీరు చేస్తున్న ఉపవాసమా? అంటే మీరు నార్మల్ డేస్‌లో ఎంత మంచిగా ఉంటారో, మీరు ఉపవాసం ఉన్న రోజు ఇంకా వరస్ట్‌గా జీవిస్తున్నారని నేను అంటున్నాను. మీరు ఆ రోజే చికాకు పడతారు మీ ఇంట్లో. ఆ రోజే కోపంగా ఉంటారు. ఆ రోజే ఫ్రస్ట్రేట్ అవుతారు. ఆ రోజే మీరు ఏదో మొత్తం కోల్పోయినట్టుగా ఆ రోజు మీరు భక్తి చేస్తున్నారా? భక్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా? నిజంగా చెప్పండి ఇప్పుడు. దాదాపు వ్యతిరేకంగానే ఉంటున్నారు. భక్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామయ్యా. ఆ! బయటికొచ్చారా ఇప్పుడు? అర్థమవుతుందా? ఓకే. సో, మనకి చాలా గొప్ప ఉపవాసాలు అంటారైతే. ఏమంటారు? హ్మ్. అంటే చేస్తున్నప్పుడు అన్న మిగతా వాళ్ళ సానుభూతి లేకపోతే ఇతరులు ఆ! సహకరించే విషయంలో వాటి విషయంలో ఎక్కువగా ఆశిస్తూ ఉండి ఆ విధమైన హెరిటేజ్ వస్తుంటదన్న. ఎగ్జాక్ట్‌లీ. ఆ రోజు నేను ఈరోజు తలస్నానం చేయాలి, వేడి నీళ్ళు పెట్టాలా, అవునా? నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేనిప్పుడు ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను. కొంచెం లోపల ఇంట్లో ఇరుకుగా ఉన్నప్పుడు ఆళ్ళు ఈళ్ళు అటు ఇటు తిరిగి సౌండ్‌లు చేసినా, లేకపోతే ఇగ కోపం రావడం, చికాకు రావడం, నా ఉపవాసం అంతా డిస్టర్బెన్స్ అయిందని చెప్పేసి అరుచుకోవడం, ఇగ నేను ఇలాంటి పనులు చేయకపోవడం బెటరు. నాకు అసలు ఉపవాసం ఉన్న ఫీలింగ్ అని బయటికెళ్ళిపోతా అని సాయంత్రం దాకా తిరిగి రావాలి. సాయంత్రం 5 గంటలకు భోజనం చేయాలి. ఏమంటారు? ఎగ్జాక్ట్లీ అదే అన్న. అదే సాతాను వాస్తవం. శోధన ఇదంతా సాతాను శోధన ఆ! లాగుందని. చూసినావా? కేఫా పెట్టిన శోధన ఇదంతా. ఆ, సాతాను శోధిస్తున్నాడు గదండీ! బాగా మరి శోధిస్తే శోధన జయించాలిగా? సరే సాతానే శోధిస్తున్నాడు ఇదంతా. డౌట్ లేదనుకుందాం. మరి జయించాలి గదా! జయించకుండా నార్మల్ డేస్‌లో ఉన్నంత నార్మల్ గూడా ఉండట్లేదే. అంతకుముందు రోజు మంచిగా ప్రేమగా, మర్యాదగా ఉన్నోళ్ళందరూ ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకండి విజృంభిస్తున్నారు? మరప్పుడు దేవుని ఆత్మ వస్తుందా? మరొక ఆత్మ వస్తుందా చెప్పండి మీరే? ఉపవాసం ఉన్నట్టు అర్థం చేసుకోకుండా ఈ పని ఆ పని చెప్పడం, అటు చెప్పడం, ఇటు చెప్పాలి మీరే. కొంతమంది అయితే అన్న ఉపవాసం ఉంటున్నాను, ఈ సమస్య అన్నిటికి కూడా నేను పరిష్కారం దేవుని దగ్గర తీసుకొని వస్తానని చెప్పే వారిని కూడా చూశాను. చెప్తారు. ఆళ్ళు మొత్తం డైరెక్ట్ పరలోకానికెళ్ళి ఆ సమస్యల పరిష్కారాలు పట్టుకొని వస్తారు ఆళ్ళంతా పాపం. మిగతా రోజుల కంటే ఆ రోజే ఎక్కువ పరీక్షలు ఎదురైతాయి అన్న వాస్తవానికి. అన్ని రకాల పరీక్షలు ఎదురైతాయి. పరీక్షలు ఆ రోజు ఎదురుగావు. ఆ రోజు ఉపవాసం ఉండడమే పరీక్ష. మిగతా రోజులు ఉపవాసం లేరు గాబట్టి, మిగతా రోజులు గూడా వాళ్ళ అలాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ అప్పుడు కోపం రాదు. ఇక్కడ సమస్య ప నేను నిజంగా అడుగుతున్నాను. పరీక్షలు ఆ రోజు ఎదురవుతున్నాయా? మిగతా రోజులు గూడా అలాగే ఉంటున్నారా? మిగతా రోజులు అన్ని రోజులు సేమ్ మన జీవితంలో అవే ఉంటున్నాయా? ఆ రోజు ప్రత్యేకించి ఎదురవుతున్నాయా? రోజు అయితేనే గానీ ఉపవాసం చేస్తున్నాడు తెలిసి కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు ప్రతిరోజు ఏంటంటే సమస్యలు అవే ఉంటాయన్న. కాకపోతే ఆ రోజు ఆ! ఇక్కడ సమస్య ఏందంటే ప్రతిరోజు అలాగే ఉంటది మన ఇంట్లో వాతావరణం. అవును. కానీ ఇక్కడ సమస్య ఏంటిది? నువ్వు మిగతా రోజులు ఉపవాసం లేవు కాబట్టి నీకేమనిపియలేదు. కానీ ఆ రోజు ఉపవాసం ఉంటున్నావు కాబట్టి నీకు సమస్య అయితుంది. అవునా? యెస్. నిజమా కాదండి? అవునన్న. అవునండి. ఇది నడుస్తుంది. సో, మరి దేవుని దృష్టిలో ఉపవాసం అంటే ఏంటి అనంటే మీరనుకున్నట్టు ఆయన దృష్టిలో మాత్రం కడుపు నింపడమే గాని, కడుపు మార్చుకోవడం ఉపవాసం కానే కాదండి. అయ్యా! ప్రభా! ఇగో నేను కడుపు మార్చుకున్నాను చూడు అన్నాడనుకో, నువ్వు పక్కోని కడుపు ఎప్పుడన్నా నింపినావా అని అడుగుతాడేమో బహుశా ఆయన. ఆయన అడిగేది అదే. అవునా? యెస్. నేను యెస్. బైబిల్ యెస్. అంతా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు, నాకు దేవుని దృష్టిలో ఉపవాసం అంటే ఏమర్థమైందంటే, మన దృష్టిలో కడుపు మార్చుకోవడం గాని, ఆయన దృష్టిలో కడుపు నింపడం అని అర్థమైందండి. ఇతరుల హలో! కడుపు అంటే నింపడం. ఆ అంటే రోజు ఆకలి గొనిన వారి కడుపు నింపడం కదండి. ఆ! ఆయన ఆ దృష్టిలో రోజు ఇప్పుడు మనం తినవలసిన ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఉపవాసము అనగానే సరే ఈరోజు 2 రోజులు ఉపవాసం ఉన్నానండి. నేను ఒక 3 రోజులు ఉపవాసం ఉందని డిసైడ్ అయ్యాను ఈరోజు. మొదటి రోజు కంప్లీట్ చేసిన విజయవంతంగా. రెండో రోజులో ప్రవేశించిన. సాయంత్రం అయితుంది. రెండో రోజుకి డోర్ కొట్టారు. మా ఇంటిల్లి పాదంతా ఉపవాసం ఉన్నాం అనుకోండి. సాయంత్రం ఎవరో డోర్ కొట్టారు. డోర్ తీయగానే అన్న 2 రోజులైతుంది. మాకేమన్నా ఆహారం ఉంటే పెట్టండి. నాకు ఆకలైతుంది అని ఎవరైనా వచ్చిరనుకోండి. ఏం చెప్పాలా? మేమే 2 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాం. మా ఇంట్లో పొయ్యి వెలిగించలేదని మొఖం మీద డోరేసి పంపియాలి. ఏమంటారు? కరాకండిగా చెప్పేసి పంపియాలి. అప్పుడు దేవుడు ఆ సంతోషిస్తాడు. 2 ఏమంటారు? రోజులు ఇది మనుషుల ఆ ఉద్దేశం. 2 రోజులు ఉన్న ఉపవాసంలో ఎంత ఫుడ్ అయితే మిగులుతదో ఆ ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలన్న.
వామ్మో! అవునా? ఓకే. మంచిదే. ఒకవేళ నా జీవితంలో అలాంటి ప్రాక్టికల్ సంఘటన ఎదురైతే మీరేం జేస్తారు? మీ జీవితంలో అలాంటి ప్రాక్టికల్ సంఘటన ఎదురైననుకో మీరేం జేస్తారు? మీ ఇది ఆలోచన మాటల్లో లేతే ఆలోచన తలంపులున్నాయి గానీ ఆచరణలో పెట్టడానికి కష్టసాధ్యంగా ఉందన్న. ఆ! నేను ఖచ్చితంగా ఏం చేస్తానో తెలుసా? మీరు నిజంగా చెప్పండి. నాకు అలాంటి ప్రాక్టికల్ ఎదురైనా గూడా ఎదురు కాకపోయినా ఒకటే ఏంటిదంటే, ఒకవేళ ఆళ్ళు డోర్ కొట్టిరనుకో, లోపల కూర్చోబెట్టి ఒక అరగంట టైం ఇస్తారా దయచేసి అని చెప్పేసి వంట వండి ఆయనకు పెట్టి మేము గూడా తింటాం. నిజంగా చెప్తున్నాను. లేకపోతే ఆయనకు పెట్టైనా పంపియాల. పరలోకంలో దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది నేర్చుకోవాల. ఏం జేసినా మన కొరకు, మన కోణంలో ఆలోచించి, మనకు నచ్చినట్టుగా చేయడమే ఉపవాసం అని ప్రజలకు బోధించి, ప్రజలను ఇబ్బంది పెట్టి, అసలు ఎటువైపు తీసుకెళ్తున్నామండి సమాజాన్ని అర్థం కావట్లేదు క్రైస్తవులని. నిజమైనటువంటి ఉపవాసం దేవుని దృష్టిలో ఒకవేళ అలాంటి సిట్యుయేషన్ మన జీవితంలో ఎదురైతే, ఇంటికి లోపలికి రమ్మని కూర్చోబెట్టి, ఒక అరగంట టైం ఇవ్వమని బ్రతిమలాడుకొని మరి కుకింగ్ చేసి పెట్టాల. అది ఉపవాసం అంటే దేవునికి ఇష్టమైనది. ఆమేన్. 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 చేస్తారా? మనం ప్రాక్టికల్‌గా చేయగలుగుతామా? ఆమేన్. మనం మానసికంగా అంత పరిపక్వతలోకి రాగలుగుతామా ఆలోచించండి. అంటే ఇప్పుడు నేను ఉపవాసం పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు దీన్ని బ్రేక్ చేస్తే దేవుడు తిడతాడనుకుంటున్నారా? అది బ్రేక్ చేసి ఇతనికి అన్నం పెడితే దేవుడు సంతోషిస్తాడనుకుంటున్నారా? హలో! Yes. తనకు అన్నం పెడితేనే సంతోషిస్తాడు అన్న దేవుడు. Yes. ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టడమే గొప్ప సంతోషం దేవునికి. మరి మనం ఎలాంటి ఉపవాసాలు చేస్తున్నాం? చూద్దాం. అసలు ఉపవాసాల గురించి పెద్ద సమస్య ఉంది. నంబర్ 1 కొన్ని బైబిల్ ఉదాహరణలు చూద్దాం. అసలు బైబిల్‌లో ఉపవాసం నంబర్ 1 దేవుని పిలుపు వలన ఆయనతో సహవాసం చేస్తూ ఉండాల్సి వచ్చిన ఉపవాసం అంట దీన్ని. నేను టైటిల్ దీని పేరు. మొదటి ఉపవాసం దేవుని పిలుపు. దేవుడు రమ్మన్నాడు. రమ్మన్న వెంటనే ఒక వ్యక్తి ఎళ్ళాడు. ఆయనతో సహవాసం చేస్తున్నాడు అక్కడ. ఆయనతో నివాసం చేస్తున్నాడు. ఉపవాసం అంటే ఆయనతో నివాసం చేస్తున్నాడు. దేవుని దగ్గర అయిండు. దేవునికి చాలా దగ్గరికెళ్ళి ఆయనతో నివాసం చేస్తున్నాడు. నివాసం చేస్తూ చేస్తూ ఏం జరిగింది అనంటే ఆయన నిజంగానే అన్నపానీయాలకు దూరంగా ఉన్నాడో లేదో మనకు తెలీదు. కానీ అక్కడ ఉపవాసం ఉన్నాడు. మీరు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇదెవరిది? నిర్గమకాండం 24వ అధ్యాయం 12-18 వచనాలు మీరొకసారి గమనించండి. మనందరూ తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేది. మొదటి ఉపవాసంలో ఫస్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ Yes. చేద్దాం. మోషే నుంచెల్లి. అవునా అండి? Yes. అవునండి. ఇప్పుడు మీకు ఒక సూటిగా ప్రశ్న ఉంది. ఏంటిది అనంటే మోషే అన్నపానములు 40 రోజులు అన్నపానములు పుచ్చుకోలేదు. అవునా కాదా? అవును. అవును. అవునండి. ఎక్కడ ఉంది? ఎక్కడుంది చెప్పండి. లేదు గాని కొండ మీద కూడా ఏం లేదు కదన్న తినడానికి. అదే అలా అర్థం లేదు చేసుకోవాలి. కదన్నప్పుడు అది కూడా ప్రశ్నార్థకమే కదా! మరి దాన్ని బట్టి ఏం పుచ్చుకోలేదని అనుకోవచ్చా? దేవునికి అసాధ్యమైందని ఏముంటదా? ఉండదు. Yes. ఇప్పుడు చెప్పండి నాకు 12వ వచనం చదువు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రం రాతి పలకలో నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. మోషే దేవుని కొండ మీద ఎక్కెను. అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను, హూరును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యం ఉన్న యెడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని మోషే వారికి చెప్పి కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండెను కమ్మెను. యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆ మేఘం నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ మీద శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేళ్ల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. హలో! మీ అందరికి సూటిగా ప్రశ్న అండి. మోషే దేవునితో 40 రాత్రులు 40 పగలు గడిపినట్టుగా బైబిల్ చెప్తుంది. ఇక్కడ కాకుండా మరొక సందర్భంలో దీని గురించి ఎక్కడెక్కడ ఉంది నాకు చెప్పాలి. రెండో ప్రశ్న ఏంది అంటే ఎక్కడైనా మోషే 40 రాత్రులు 40 పగళ్ళు అన్నపానములు పుచ్చుకొనకుండా ఉన్నాడు, ఉపవాసం చేశాడు అని బైబిల్‌లో ఎక్కడైనా ఉందా? నాకది కావాలా. ఈవెన్ కొత్త నిబంధనలో ఏ భక్తులన్నా మోషే 40 సంవత్సరాలు అన్నపానములు పుచ్చుకోకుండా దేవునితో ఉన్నాడు, ఉపవాసం చేశాడని ఎక్కడైనా మెన్షన్ చేయబడి ఉందా అనేది కావాలి నాకు. రిఫరెన్స్ కావాలా. హలో! లేదన్న బైబిల్.
నిజంగా స్టడీ చేసి చెప్పండి. నేను అదే అన్నపానములు పుచ్చుకోలేదని లేదన్న. లేదన్న, ఎక్కడ లేదా లేదు. షూరా లేదు లేదు. మాట్లాడాలి అందరూ. షూర్‌గా ఉందా? నాకు ఎందుకంటే ఎక్కడన్నా ఉందా? నేను ఎక్కడైనా మిస్ అయినా నేను అడుగుతున్నా. నా ఉద్దేశం నిజంగానే అడుగుతున్నా మన యథార్థంగా. ద్వితీయోపదేశ కాండం 9:18 అదే అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కడైనా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా! నాకు ఈ విషయంలో క్లారిటీ లేదు. నేను అందుకే అడుగుతున్నా. ద్వితీయోపదేశ కాండం 9:18, 9:9. మన 34 అధ్యాయంలో కూడా 28వ వచనంలో ఉందన్న. అదే అడుగుతున్నా. 9:18 ఏముంది? 34, నేను 28 అన్న. యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వెరీ గుడ్. వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగుళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. యెస్. వెరీ గుడ్. ఓకే. వెరీ గుడ్. సో మోషే నిర్గమ 34, 28లో కూడా ఉందన్న. ఓకే. ఆ రిఫరెన్స్ అన్నీ మీరు యాడ్ చేసుకోండి మీ నోట్స్‌లో. సో మోషే 40 రాత్రులు 40 పగళ్ళు అన్నపానములు మానాడు అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మోషే డిసైడ్ అయ్యాడా? నేను 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండబోతున్నాను ముందే తెలుసా మోషకి? తెలియదన్నా, తెలియదు. లేదన్న. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. మోషకు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండబోతున్న విషయం తెలియదు. నిజమేనా? అవునన్నా, నిజమే. ఆయన ఉంటానని కూడా అహరోనికి అనుకోలేదు. ఏమన్నా తెలుసా? మోషే 40 రోజులలో తిరిగి వస్తాడు గాని, అహరోనికి గాని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి యెహోషువ గాని తెలుసా పోనీ? తెలియదన్నా, తెలియదు. తెలియదు కదా! 40 రోజులలో ఆయన దిగి వస్తాడు, తిరిగి వస్తాడనే క్లారిటీ. ఓకే. అది నిజంగా కింద అహరోనుకు, యెహోషువకు తెలిస్తే వాళ్ళు కింద ఒక తప్పుడు పని చేయాల్సినటువంటి, ఒక పాపం చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే అది రాకపోతుండనేమో బహుశా. అవునా? అవునన్నా, అవును. Yes. ఇప్పుడు దూడం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? మోసే ఆలస్యం చేస్తుండని. మోషే ఎప్పుడొస్తాడో ఎవరు తెలియదు. అహరోను కూడా తెలియదు. అవునా? క్లారిటీగా ఇప్పుడు వస్తాడని తెలిస్తే వాళ్ళు అప్పటి వరకు ఎదురు చూసేవాళ్ళేమో బహుశా. అవునా? అవునన్నా, అవును. సో ఇందులో మోషే ప్రమేయం అని ఉందా ఉపవాసంలో? లేదన్నా, లేదు. లేదు. ఇది ఇంపార్టెంట్. ఎందుకు అడుగుతున్నాను అంటే, ఉపవాసం చేస్తున్నప్పుడు ఇందులో కంప్లీట్‌గా దేవుని ప్రమేయం తప్పించి మోషే ప్రమేయం ఏం లేదు. ఉందా అండి? ఎస్, ఎస్, అవునన్నా. దేవుని ప్రమేయం మాత్రమే ఉంది. Yes. దేవుడే మోషేని పిలిచాడు. దేవుడే రమ్మన్నాడు. ప్లేస్ ఆయన చెప్పాడు. ఎక్కడికి రావాలో చెప్పాడు. ఏం చేయాలో చెప్పాడు. అన్ని దేవుడే. అవునా అండి? Yes. ఎందుకు అవును. రమ్మన్నాడు కూడా చెప్పాడు. అవునా? మీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, ఆజ్ఞలు ఇస్తాను, దేవుని వాక్యాన్ని ఇస్తానని చెప్పాడు. అవునా అండి? అవునన్నా, అవును. ఆ! అయితే మొదటిసారి మీరు చదివింది మొదటిసారిదా? రెండోసారిదా ఇప్పటిదాకా మీరు చూపించిన రిఫరెన్స్‌లు? రెండోసారి. ఇప్పుడు చెప్పాలా? మీరు చూపించిన రిఫరెన్స్‌లన్నీ రెండోసారికి సంబంధించినవా? మొదటిసారి మోసెస్ అక్కడికి ఎక్కిన సందర్భానికా? మీరే ఆలోచించి చెప్పండి. టైం ఉంది దానికి. పెద్ద ప్రాబ్లమ్ ఉంది. అక్కడ మునుపటి వలె అన్నపానములు మాని అని అంటున్నాడు. అంటే ఫస్ట్ టైం ఉన్నట్టే దాని అర్థం. అవును. ఫస్ట్ మునుపటి టైం వలె ఉన్నప్పుడు అందులో అన్నపానం. డౌట్ లేదు. కానీ ఆయన పాపాల గురించి వేడుకోవడం, ప్రజల గురించి వేడుకోవడం అది రెండోసారి జరిగినప్పుడు వీళ్ళు దూడం చేసుకొని పోయిన తర్వాత చేసిన సంఘటన మొదటిదా అని అడుగుతున్నాను అందుకే. సెకండ్ సంఘటన అన్న, సెకండ్ సంఘటన. అది అర్థం చేసుకోండి. చూడండి, దేవుని పిలుపు వలన ఆయనతో సహవాసం చేస్తూ ఉండాల్సి వచ్చిన ఉపవాసం. ఎవరు ఉపవాసం చేశారు అంటే మోసెస్. ఎవరు మోషేని పిలిచారండి? దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడా? తనకు తను అనుకున్నాడా? డిసైడ్ చేశాడా? దేవుడు పిలిచాడు. దేవుడే అవకాశం కల్పించాడు. దేవుడే పిలిచాడు. అన్నిట్లో దేవుడే. ఏ ఉద్దేశంతో పిలవబడ్డాడండి? దేవుడు ఎందుకు పిలిచాడు మోసెస్‌ని? 10 ఆజ్ఞలు ఇవ్వడానికి. హలో? తన ధర్మశాస్త్రం ఆజ్ఞలను ఇవ్వడానికన్నా దేవుడు. శాస్త్రం ఇవ్వడానికి. ఎంత క్లియర్ చెప్పాడు. ఎందుకంట? ఎందుకు ఒక పర్పస్ లేకుండా ఊరికేనేరా టైం పాస్ మన ఇద్దరం మాట్లాడుకుందాం అన్నాడా? లేదన్న. ఏమన్నాడు 12వ వచనంలో? సారీ 24:12 ఏమన్నాడు?
నీ నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా. ఏంటిదంట? ఎంత క్లియర్ చెప్తున్నాడు. వారికి బోధించినట్లు అంట, ప్రజలకు బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రం రాతి పలకలను నీకు ఇచ్చేదనగా. ఎందుకు పిలిచాడంట? ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని శాసనములు ఇవ్వడానికి పిలిచాడు. ఊరికే ఇప్పుడు మీరు చాలా మంది 40 రాత్రులు 40 పగలు ఉన్నారు, ఉన్న ఒక్క శాసనాన్ని పాటించలేదు. కానీ మోజేస్తూ 40 రాత్రులు 40 పగలు దేవునితో గడిపాడంటే ప్రపంచంలో ప్రజలకు కావాల్సిన ధర్మశాస్త్రం అంతా పొందుకున్నాడు. అవునా అండి? అవునన్నా, అవును. చూడు, ఇక్కడ ఉద్దేశం అనేది ఇంపార్టెంట్. అందుకే అడుగుతున్నా, మీరు ఎందుకు ఏ ఉద్దేశంతో ఉపవాసం ఉంటారు అంటే ఎవరు చెప్పలేకపోయారు. దేవుని ధర్మశాస్త్రం మాటలు పొందుకోవడానికి, దేవుడు చెప్పినట్లు మోషే నడుచుకోవడం ద్వారా కలిగిన ఫలితం ఏంటండి? ఏం ఫలితం కలిగింది? మోషే 40 రాత్రులు 40 పగలు పైకెక్కి దేవునితో గడపడం ద్వారా కలిగిన ఫలితం ఏంటి మరి? దేవుని ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది, దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు పొందుకున్నాడు. ఏ ఉద్దేశంతోనైతే పిలువబడ్డాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడిందా లేదా ఇక్కడ? అవునన్నా, అవును. ఏ కారణం చేత, ఏ రీజన్ చేత, ఏ ఉద్దేశం చేత మోజెస్ పైకి పిలువబడ్డాడో కొండ మీదకి, ఆ ఉద్దేశం నెరవేర్చబడింది. ఆయన దిగినప్పుడు పలకలు పట్టుకుని దిగాడు. అవునా అండి? అవునన్నా, ఆమేన్. మరి మీరు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఎందుకోసం వస్తున్నారు, ఎక్కుతున్నారు, ఎందుకు దిగుతున్నారో నిజంగా నాకు తెలియదు. మీరు ఏం సాధించారో మీకే తెలియాలా, ఏం పొందుకున్నారో మీకే తెలియదు, ఎందుకు వెళ్ళారో మీకే తెలియాలా. మీరు నిజంగా అనుకున్నారు మా సమాజంలో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ప్రతి ఒక వారానికి ఒక రోజు ఉపవాసం ఉండాలా, నెలకు అన్ని సంఘాలు చేస్తున్నాయి కావచ్చు, నెలకు ఒకసారి 3 రోజులు నేను ఉపవాసం ఉంటాను, అలా చేస్తున్నారు. ఒక పర్పస్ ఉందా మీకు ఉపవాసం చేయడానికి? పోటీపడి నాకు తెలిసి అపోస్తులు కూడా ఎవరు అలా ఉపవాసం చేయలేదు. అపోస్తులు ఒక పర్పస్ ఉంది, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ, అక్కడ సిచ్యువేషన్లో మాత్రమే ఉపవాసం ఉన్నారు. అవునా? ఇప్పుడు పోటీ అన్న, వాళ్ళు పెట్టారు కాబట్టి మేము పెట్టాలి, మేము పెట్టారు కాబట్టి ఇంకోళ్ళు పెట్టాలి. పోటీ. ఇక్కడ విషయం ఏంది అంటే మనం చేస్తున్న అన్ని మనుషులను సంతోషపెట్టడానికి. అవునా అండి? మన ఉపవాసాల్లో నిజంగా దేవుడు ఉన్నాడు ఒకసారి పరిశీలించుకోండి. ఎవరో ఒకరు 3 రోజులు మీటింగ్ పెట్టిరని వాళ్ళని చూసి నేను ఎందుకు పెట్టకూడదు? మా సంఘంలో నేను 3 రోజులు ఉపవాస పండుగలు ప్రారంభం చేస్తాను. మళ్ళీ వాటి పేర్లు ఏంటిది? ఉపవాస పండుగలు. అబ్బా, ఎంత అద్భుతంగా ఉందో టైటిల్. వ్రత దినాలు, ఉపవాస దినాలు ప్రకటించండి అని చెప్పేసి ఇంకొక ఆయన. ఎందుకు ఉపవాసం ఉంటున్నారు ఎవరు తెలియదు ఇప్పటికి. అందుకే అడిగాను, మనకేం తెలియదు, క్లారిటీ లేదు. ఒకటే క్లారిటీ, ఏమైనా శ్రమ వచ్చినప్పుడు కష్టం రావాలి, ఉపవాసాల కోసం ప్రతి నెల మనకు ఆ శ్రమలు కష్టాలు ఎప్పటికి ఉంటాయి కాబట్టి వాటి కోసం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఉపవాసం. సో ఉపవాసం అనేది ఏంటి? ఇక్కడ దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి జరిగిందా, మోషే ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి చేశాడు ఇదంతా? హలో, దేవుని ఉద్దేశం ఇప్పుడు నేను ప్రతి దగ్గర అడుగుతాను, ముందు ఒక జవాబు చెప్పినా కదా. దేవుని దృష్టిలో ఉపవాసం అంటే ఏంటిదంటే, దేవుని దృష్టిలో అదే అసలు ఉపవాసం ఎందుకు చేయాలంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి చేయాలి. అవునా అండి? ఇప్పుడు అది రైటర్ రాంగ చూద్దాం. మోషే తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఉపవాసం పైకి వెళ్ళాడా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వెళ్ళాడా? దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి. మరి మొదటి పాయింట్ అంతా కూడా 100% దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడానికే జరిగింది. అవునా అండి? రెండోది ఆత్మచేత నడిపించబడిన ఉపవాసం. మొదటిదేమో దేవుడే స్వయంగా పిలిచినదైతే, రెండోది ఆత్మచేత నడిపించబడిన ఉపవాసం. దీని టైటిల్ మనందరూ తెలుసు. ఇది ఎవరు చేశారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11, మార్కు సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనాలు, లూకా 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఎవరు చేశారండి ఉపవాసం? హలో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు చేశారు ఉపవాసం. అవునా అండి? ఇప్పుడు చెప్పండి, ఎవరు నడిపించారు యేసుక్రీస్తుని? ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆత్మదేవుడు. దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. అవునా అండి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడా? యేసుప్రభు ముందే డిసైడ్ అయ్యాడా నేను ఇలా వెళ్తే బాగుంటుంది అనుకున్నాడా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు అన్న కదా. ఊరికేనే చేశాడా? టైం పాస్ ఉందా ఇందులో? ఏమన్నా ఎంత క్లారిటీ ఉంది? ఎవరు నడిపించారు? పరిశుద్ధాత్మ దేవుడు కొనిపోయాడు. అవునండి? ఎవరు కొనిపోయారు? దేవుని ఆత్మ తీసుకెళ్ళింది ఆయన. అవునా? అవును. కొంతమంది సాతాను తీసుకెళ్ళిరని చెప్తున్నారండి విచిత్రంగా. అపవాది తీసుకెళ్ళిండా అండి యేసుప్రభుని ఉపవాసానికి? లేదన్నా, లేదు.
లేదు 40 లేదు రాత్రులు 40 పగళ్ళు ఎడారిలో గడపడానికి అపవాది తీసుకెళ్ళిండా? లేదన్న. పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ తీసుకెళ్ళిండు కదా. ఎందుకోసం తీసుకెళ్ళిండంట? ఎందుకోసం? అపవాది చేత శోధించబడుటకు. శోధించబడ ఆత్మీయ పరీక్ష మరియు శోధన. అవునండి. యేసు ప్రభు కూడాము బహిరంగ పరిచర్య జరిపించాలి. ఇప్పుడు అతన్ని దేవుడు ముందుగా సిద్ధపరుస్తున్నాడు. ఈ బహిరంగ పరిచర్య కోసము ఒక అద్భుతమైనటువంటి సిద్ధపాటు జరుగుతుంది. అవునా అండి? అవునన్నా Yes. అవును. చూడండి, అందుకే ఆత్మ పరీక్ష జరిగింది ఆయనకు. ఆత్మ సాతాను చేత శోధించబడ్డాడు అక్కడ. మరి యేసు చేసిన ఉపవాసం వలన కలిగిన ఫలితం ఏంటి? 40 రాత్రులు 40 పగలైన ఎడారిలో కదా గడపడం వల్ల కలిగిన ఫలితం ఏంటి? ఆకలి దప్పులు కొని అంత అన్ని రోజులు గడపడం వల్ల కలిగిన ఫలితం ఏంటి ఇంతకి? హలో, ఆత్మలో బలం పొందాడు. ఎస్. ఇంకా అపవాది తంత్రములు లయపరచు అంటే అపవాదిని జయించాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ విషయం సాతానుపై విజయం. అవునా? ఆత్మ Yes, yes. సంబంధమైనటువంటి అద్భుతమైన విజయాన్ని సాధించి వచ్చాడు యేసు ప్రభు. యేసు ప్రభు శరీర సంబంధి కాదు. అంటే అపవాది ఏం శోధించాడు? చాలా 3 రకాల శోధనలు మనందరూ తెలుసు. అవును. అవునా? నీకు అవును. ఆకలేస్తుంది, రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను పూర్తిగా చేయాలి. కదా. దేవుని కుమారుడు రాళ్లను అయితే రొట్టెలుగా చేసుకొని తిను అని అంటే ఏమన్నాడైనా? దేవుడు మనుషుడు నోటి నుంచి కేవలము రొట్టె వలన కాదు, దేవుని మాట మాట వలన బ్రతుకుతాడు. ఇప్పటికి అర్థం కాలే మనకి. ఇంకా దేవుని రొట్టెల నోట కోసమే నుంచి ఫైట్ ప్రతి మాట చేసుకుంటున్నాం. వలన అవునా? అవునన్నా దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించును. ప్రతి మాట వలన మానవుడు బ్రతుకుతాడు. రొట్టెలు నువ్వు ఇంపార్టెంట్ అనుకుంటున్నావు సాతాన. రొట్టెల కంటే ఇంపార్టెంట్ ఉన్నది. మనిషి రొట్టె వలన కాదు, దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. నువ్వు రొట్టెలకు ప్రాధాన్యత ఇస్తున్నావు. నేను 40 రాత్రులు 40 పగళ్ళు ఈడ ఆకలితో ఉన్నానని రొట్టెలతో నువ్వు నన్ను శోధిస్తున్నావు. కానీ మానవులు నువ్వు రొట్టెల వల్లనే బ్రతుకుతాడు అనుకుంటే అది పొరపాటు. మానవులుషులు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా బ్రతుకుతారు తెలుసా అన్నాడు. మరి క్రైస్తవులు రొట్టెల కోసమే కొట్లాడుకుంటున్నారు ఇప్పటికి. అవునా? జయ అవునన్నా చెప్పండి. అవును. అవునన్నా. ఉపవాసం అంటే సాయంత్రం వరకు తినకుండా ఉండడం, మళ్ళీ సాయంత్రం అయితే ఆ రొట్టెల కోసమే కొట్లాడుకోవడం. భలే ఉంది కదా. హలో, ఉపవాసం ఉన్న రోజే ఎక్కువగా మళ్ళా నాన్ తిండి వెజ్ తిండి ధ్యాస ఎక్కువ ఉంటుంది. అవునా? తిండి చేస్తే ఎక్కువ నాన్ ఉంటుంది. వెజ్ ఎక్కువ. మళ్ళీ నాన్ వెజ్ ఆ రోజు ఫుల్గా తినాలా. మరి చెప్పండి ఇప్పుడు. యేసు ప్రభు జయించిన విజయం చాలా శ్రేష్టమైనది. మనం ఆత్మ సంబంధం. అందుకే ఆయన వచ్చిన తర్వాత ఏం ప్రసంగం చేశాడండి? మనం ఏమి తిందుమో, ఏం త్రాగుమో, ఏం ధరించుకుందామో చింతించొద్దు. అవునా? అవునన్నా. ఎస్. Yes. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. మీరు నన్ను వెంబడించేవారు కాబట్టి మీరు మొట్టమొదటిగా రాజ్యాన్ని, నీతిని వెతికితే దేవుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. ఇది కూడా దీనికంటే ముందు కూడా ఉపవాసం టాపికే ఉంది. అవునా? అవునన్నా అవును. ఎస్. మరి చెప్పండి ఇప్పుడు. ఫలితము యేసు ప్రభు ఇచ్చిన ఫలితం సామాన్యమైనది కాదు. సాతానుపై విజయం. రెండోది బహిరంగ పరిచయకు సిద్ధపాటు. ఆయన దిగి రాగానే ప్రపంచాన్ని కదిలించే 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అవునా? అవునన్నా. ఎస్. నిజమా కాదో చెప్పండి. అవునన్నా అవును. మనం ఎన్ని ఉపవాసాలు చేసినా మళ్ళీ పేరాశ కలిగిన వ్యక్తులైనా నాయకులుగా ఎన్నుకుంటాం. నిజమా కాదా? అధికారంలో పెడతాం. మాట్లాడండి ఇప్పుడు. మన మాట వినే వాళ్ళనే, మనకు లోబడే వాళ్ళనే, మనకు అందుబాటులో ఉండే వాళ్ళనే. మరి యేసు ప్రభు ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడండి? ఎంత అద్భుతమైన వ్యక్తులు. అంటే తండ్రిని బలహీనత అడిగి కలిగిన తండ్రి వాళ్ళే, చిత్తాన్ని కానీ కనుక్కొని. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత వాళ్ళందరూ ప్రభు కోసం చావడానికి ఒక్కరు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవునా? చావును అవునన్నా. ముక్కుసూటిగా ఎదుర్కొన్న వాళ్ళు, సువార్త కోసం తమ ప్రాణాలు అర్పించిన వాళ్ళు. అవునా అండి? అవునన్నా. ఎస్. అనేక శ్రమలు అనుభవించిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి అలాగా. మనం ఆ ఉపవాసాలు ఉంటున్నాం. ఎవరి కోసం ఉంటున్నాం? ఏం సాధించిన ఉపవాసం చేత? అంటే యేసు ప్రభు పర్పస్ చూడు. ఆత్మ యొక్క కార్యాలు జరిగినాయి ఇక్కడ. అనేకమైన ఆత్మ కార్యాలు జరిగినాయి. అవునా? అవునన్నా అవును. ఇప్పుడు చెప్పండి, ఈ 40 రోజుల ఉపవాసం అనేది మరి ఎవరైనా చేశారా? అంటే ఇంకా అంటే మోషే మరియు యేసు ప్రభు తప్పించి ఇంకెవరైనా చేశారా ఈ 40 రోజుల ఉపవాసాలు? హలో, చెప్పాలి. చేసి- మోషే మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పించి
ఈ ఉపవాసం ఎవరైనా చేశారా? నినేవే ఎవరు ప్రజలు లేదన్న 40 భూలోకంలో రోజులు. నేను అనేది నినేవే 40 ప్రజలు రాత్రులు చేశారు. 40 పగలు 40 రోజుల గురించి అడుగుతున్నాను. ఫస్ట్ 40 40 రోజులు రోజులు లేదు. చేయలేదన్న. 40 కొన్ని చేయలేదు రోజులు చేయలేదు చేసినా ఉన్నారు కానీ 40 రోజులు చేసిన 40 లేరు. రోజులు చేయలేదన్న. బైబిల్లో ఎవరైనా ఉన్నారా? అపోస్తులు ఏమైనా చేశారా 40 రోజులు ఉపవాసం? లేదన్న. లేదన్న లేదు. లేదన్నా లేరు. ఏ అపోస్తులైన ఉపవాసం చేశాడని 40 రోజులు? లేదు చేయలేదు లేదు. అంటే మనం ఈ నేటి సంఘము యేసు అపోస్తుల కంటే యేసు ప్రభువును వెంబడించి చనిపోయిన కంటే శిష్యుల కంటే గొప్ప వాళ్ళం కదా అండి. 40 రోజులు ఉపవాసాలు చేస్తున్నామంటే వారికంటే గొప్పలమే కదా మనం అందరం. ఏమంటారు? గొప్ప వాళ్ళం అనిపించుకోవడానికి. ఉమ్. మరి ఇది కమాండా? 40 రోజులు మీరు కూడా నాలాగా ఉపవాసం చేయమని యేసు ప్రభు ఎప్పుడైనా బోధించాడా? ఆజ్ఞగా లేదన్న. చెప్పలేదన్న. శిష్యులు ఎప్పుడైనా ఎక్కడ లేదు. బోధించారా? యేసు ప్రభు 40 లేదు. రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నట్టుగా మనం కూడా ఉపవాసం చేయాలని శిష్యులు ఎప్పుడైనా సంఘాలను ప్రేరేపించిరా? డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గాని? లేదన్నా లేదు. మోసెస్ ఎప్పుడైనా చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజలకు నేను 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నట్టు మీరు కూడా 40 రాత్రులు 40 పగలు సంవత్సరానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండాలని మోసెస్ ఎప్పుడైనా ధర్మశాస్త్రం రాయించాడా? లేదన్నా. పాత నిబంధన లేదు, కొత్త నిబంధన లేదన్నా. మరి మన దగ్గరికి ఎలా వచ్చింది? బైబిల్లో లేనిది మన దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చింది? మోషెను యేసు ప్రభువును ఎవరైనా చూసి వాతలు పెట్టుకొని వాళ్ళు చేశారు కదా మేము చేస్తామంటే అది అవివేకం అంట, నేనైతే అజ్ఞానం అంటాను. ఎందుకో తెలుసా? మోషే పాత నిబంధనకు ఆయన గుర్తు, యేసు ప్రభు కొత్త నిబంధన గుర్తు. అందుకే వారిద్దరి జీవితంలో జరిగిన ప్రత్యేకమైన కార్యాలు ఇవి. మోషను స్వయంగా పిలిచింది దేవుడే, యేసు ప్రభువును స్వయంగా నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. మరి వీళ్ళని ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు? ఎవరి ప్రేరేపణ ఇల్లది? దేవుని ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపణ, సొంత ప్రేరేపణ, లేకపోతే పక్కలను చూసి వాతలు పెట్టుకుంటున్నారు, ఇతరులను చూసి వాతలు పెట్టుకుంటున్నారా? ఏందిరా? అర్థమవుతుందండి నా మాటలు? అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఇది చాలా ఖచ్చితంగా గంభీరమైన విషయం ఇది. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు కొంతమంది అయితే- షుగర్ పేషెంట్లను ఇబ్బంది పెట్టారు, కొంతమంది ముసలులను ఈ 40 రోజులు ఉపవాసం ఉండాలని, కొంతమంది వయసు అయిపోయిన వాళ్ళు కూడా సంఘాలు ఉపవాసాలు ఉండి అనేక మంది ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి తెలుసా మీకు? లోకల్ చర్చెస్ లో చాలా మంది మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి రైటేనా? దేవుడు నువ్వు చావు కోరుకుంటున్నాడు అంటే నువ్వు ఉపవాసం ఉండి చావాలరా నువ్వు నా కోసం అని అంటాడా? లేదన్నా లేదు. అది మీ చావులను, మీలో దుష్ప్రేరేపణ. కొంతమంది చావులను మీరు ఉపవాసం ఉండి చావాలని నేను నిర్ణయించాను అంటున్నాడు దేవుడు ఇప్పుడు? ఎప్పుడు అనడు అన్న, అట్లా ఎప్పుడు అనడు. మరి దేవుడిని అర్థం చేసుకుంటూ అందుకే అంటున్నాను, ఈ రెండు ఉపవాసాల్లో దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి వీళ్ళు మోషే గాని ప్రభు యేసుక్రీస్తు గాని ఉన్నారా? లేకపోతే సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఏమన్నా వీళ్ళు ఉపవాసం చేశారా? దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి మాత్రమే అన్న. ఈ రెండు సందర్భాలలో మోషకైతే అసలు తెలియనే తెలియదు 40 రోజులు ఉండాల్సి వస్తుందని. అవునా? అవునన్నా, తెలియదు. అలా యేసు ప్రభువును మానవ కోణంలో అర్థం చేసుకుంటే ఆయన కూడా తెలియదు అన్నట్టు. అవునా? అవును. అంటే యేసు ప్రభు సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా మనం చూస్తాం. కొన్ని సందర్భంలో ఆయన సంపూర్ణమైన మానవునిగానే మనకు ప్రత్యక్షమయ్యాడు. అవునా? అక్కడ దేవునిగా చూడాల్సిన అవసరం లేదు. నిజమా కదండి? అవునన్నా, అవును. అవునవును. ఆయన నిద్రపోయినప్పుడు ఆయన సంపూర్ణమైన మానవుడు. అవునా? ఆకలి కొన్నప్పుడు ఆయన సంపూర్ణ మానవుడే. అక్కడ దైవత్వాన్ని ఆపాదించాలని ట్రై చేయకూడదు. అవునా? అవునన్నా, అవును. ఆయన ఎక్కడ సంపూర్ణమైన మానవుడు ఉన్నాడు అక్కడే సంపూర్ణమైన మానవుడు. అలాగే సంపూర్ణమైన దేవుడు ఎక్కడ కనబరుచుకున్నాడు అక్కడ చూడాలి. అవునండి? అవునన్నా, అవును. మరి 40 రోజుల ఉపవాసం అనేది ఎలా వచ్చింది? ఇంకొకటి, మోషే యేసు ప్రభు మొట్టమొదటి విషయం అండి. మోషే ద్వారా పాత నిబంధన ఇవ్వడానికి దేవుడు పిలిచాడు, యేసు ప్రభు ద్వారా కొత్త నిబంధన ఇవ్వడానికి ఆత్మచేత నడిపించబడ్డాడు. అవునా అండి? ఎస్ అవును. ఇప్పుడు మనం 40 రోజులలో ఉపవాసం ఉన్న వాళ్ళు ఏ నిబంధన తీసుకొచ్చారు? అసలు ఉన్న నిబంధన ఎప్పుడన్నా ఫాలో అయ్యారా వీళ్ళంతా? దేవుడు ఇచ్చిన నిబంధన ఫాలో అవుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం? ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నామా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమంటే అది పక్కన పెట్టేసి ఆ రోజు ఉపవాసం ఉన్న రోజు ఆ పొరుగువానికి కీడి చేస్తారు, మళ్ళీ ఆ పొరుగువాని మీద అరుస్తారు. అవునా? పెద్ద పెద్ద సంఘాలు అయితే కింద పనులను అయితే ఇక ఆడుకుంటారు. అవునా? ఉపవాసం ఉన్నా అని చెప్పి కిందల మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఆజ్ఞలు ఉంటాయి ఆడ. అవునా? ఉపవాసం ఉన్న మరి రోజు బీదలకు, అనాథలకు ఆహారం పెట్టడానికి బదులుగా ఉపవాసం ఉండి మిగిలిన బియ్యం తీసుకొచ్చి
చర్చిలో ఉమ్, పెట్టాలి అవును కండిషన్. కండిషన్ అవునా ఆ రోజు మిగిలిన తీసుకురావాలి. ఇంతకుముందు ఒక చెల్లి అన్నట్టు సునీత అన్నట్టు మిగిలిన ఆమె పేదవాళ్ళకి పెట్టమని చెప్పింది. వీళ్ళైతే సంఘాల్లో తీసుకురమ్మంటారు. ఆ 2 రోజులు మిగిలిన బియ్యం తీసుకొచ్చి సంఘంలో వేయాలి. ఏమంటారు? ఎంత అద్భుతమైనటువంటి ఆలోచనలు అండి. చూడండి, 3వ ఉపవాసం చూడండి, దేవునికి ఇష్టమైన మరియు శ్రేష్టమైన ఉపవాసం. యెషయా 58 3-9, 11, 12, 14 వర్షాలు మనందరూ తెలుసు. చూడండి, ఇక్కడ మొదటి 2 ఉపవాసాలు ఏ క్రైస్తవుడు కానీ, ఏ ఇశ్రాయేలు ప్రజలు కానీ, కొత్త నిబంధనలు కానీ, పాత నిబంధనల ప్రజలు ఎవరు అన్వయించుకోలేదు, ఎవరు చేయలేదు. ఆ పైత్యం కేవలం మన క్రైస్తవులకు మాత్రమే వచ్చింది. నిజమా కాదా చెప్పండి? హలో, ఈ పైత్యాన్ని మనుషులు రుద్దుకున్నారా, అవునన్నా. దేవుడు రుద్దాడా? మనుషులేనా? మనుషులు. నేనైతే పైత్యం అంటాను, ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఆ, వాస్తవేనా? అది వాస్తవం. అవును. సో ఆ 2 ఉపవాసాలు మనం పాటించడానికి కాదు, అవి 2 హిస్టారికల్ ఈవెంట్స్ అంటాం మనం. అవి దేవుడు ఇద్దరిని జీవితంలో జరిగించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రజలకు మేలు కలిగించడానికి, ప్రజలను బోధించడానికి, ప్రజలకు ఒక ఆయన ఒక ఆయన కొత్త నిబంధన ఇచ్చి రక్షణలోకి నడిపించడానికి అవి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాలు. అవునా అండి? ఒకటేమో ఆ, ప్రజలను భౌతికమైనటువంటి రీతిలో అంటే రక్షించి వాళ్ళకు ధర్మశాస్త్రాన్ని బోధించి యేసుక్రీస్తు వరకు వాళ్ళ ధర్మశాస్త్రం ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది, పాపం చేయకుండా ఎలా కాపాడుతుంది అన్న దానికైతే రెండో వ్యక్తి కంప్లీట్గా పాపం నుండి సంపూర్ణమైనటువంటి విడుదల ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తి. అవునా అండి? అవునండి. ఎస్. ఎస్, అవును. వాళ్ళతో మనకు పోలిక ఏంటి చెప్పండి? అసలు మోషకు యేసు ప్రభుతో మనం పోల్చుకోవచ్చు అంటారా? పోల్చుకోలేమన్నా, పోల్చుకోలేము. మోషే యేసు ప్రభుకు ముంగుర్తు. అవునా అండి? అవును, అవును. మోషే ముందే ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది, నీ వంటి ఒక ప్రవక్త పుడతాడని యేసు ప్రభు గురించి ముందే చెప్పబడింది. అవునా అండి? అవునన్నా, చెప్పాడు, అవునండి. ప్రవచించాడు. అవును. మన గురించి ప్రవచించినట్టు ఫీల్ అవుతాం మనం కొన్నిసార్లు అయితే. సో ఆ 2 సందర్భాలు చాలా శ్రేష్టమైన ఉన్నతం, వాటిలో తలదూర్చాల్సిన అవసరం లేదు. అయిపోయింది. వాళ్ళు ఏ కార్యం కోసం వచ్చినా కార్యం మన కోసం చేసారు. వాటిని నెరవేర్చడం మన బాధ్యత. అవునా అండి? వాటిని అనుసరించడం మన బాధ్యత. సో కాబట్టి వాటిని అనుభవించుకోవడం అని అంటే బైబిల్లో లేదా అంటారు. బైబిల్ ఉన్నాయని పాటిస్తున్నారండి. మరి బైబిల్లో యేసు ప్రభు నీటి మీద నడిచాడు, మరి ఎందుకు నడవట్లేదు వీళ్ళు? నాకు అర్థం కావట్లేదు. ఆయన చేసినని చేస్తున్నారు కదా, మరి యేసు ప్రభు నీటి మీద నడిచాడు, వీళ్ళు ఎందుకు నడవట్లేదండి? యేసు ప్రభు కొన్ని రొట్టెలు కొన్ని చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. నువ్వు కూడా పంచిపెట్టు. సోమాలియా లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళి బ్యాగులో 4-5 అన్నం ప్యాకెట్లు పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టండి. ఎవరు వద్దంటున్నారు? అవునా అండి? మేము సంతోషిస్తాం కదా. మాట్లాడాలి. అవి సాధ్యం కాదు కాబట్టి అన్న అవి చేయలేరు. ఉపవాసం అంటే అందరిని పీడించొచ్చు. ఇవి ఈజీ ఉంటాయి. ఏమన్నంటే యేసు ఉమ్. ప్రభువుకు మాదిరి అని చెప్పేసి చెప్తారన్న. ఆ, యేసు ప్రభు మరి మాదిరి చూపించడానికి చెప్పుకునే వాళ్ళు, యేసు ప్రభు మేము పోలి నడుచుకుంటాం అని అనుకునే వాళ్ళు అన్ని చేయాలా? అదొకటి ఎందుకు చేస్తున్నారు? ఆయనలాగా 12 మంది శిష్యులు ఎందుకు తయారు చేయలేదు ఇప్పటివరకు? ఉపవాసం అనేది వీళ్ళ స్వార్థం కొరకు కాబట్టి అన్వయించుకుంటాం. మిగతా దానిలో పెయిన్ ఉంటుంది. అవునా అండి? హలో, అవునన్నా, వాస్తవం. అవునన్నా, యథార్థం. యేసుప్రభులాగా 12 మంది శిష్యులను తయారు చేయాలంటే చాలా కష్టం. ఒక్కరిని కూడా చేయలేము. నిజమా? ఆ బోధ చేయాలా, యథార్థంగా అలా చేయాలా? యేసుప్రభు లాగా నీటి మీద నడవాలంటే అది అసాధ్యం. యేసుప్రభులాగా మరి మీ తుఫాన్లు గద్దించండి. ఎక్కడైనా తుఫాన్లు వచ్చినప్పుడు వైజాగ్లో అంతమంది ప్రాణ నష్టం జరగబోతుండే కదా. మీరు అన్నిసార్లు ఉపవాసం ఉన్న వాళ్ళు వైజాగ్ వాళ్ళు కూడా ఉపవాసాలు ఉన్నారు కదా. మరి ఆ హుదూ తుఫాన్ వచ్చినప్పుడు మిగతా వచ్చినప్పుడు గద్దించవచ్చు కదా యేసుప్రభులాగా, మరి ఎందుకు గద్దించలేదు? అవునా అండి? అంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉంటుండే కదా. ప్రతి దాంట్లో మేము యేసుప్రభుని పోలి నడుచుకుంటున్నాం, యేసుప్రభు పేరు వాడుతున్నాం, మరి అన్ని చేయాలి, ఒకటి ఎందుకు చేస్తున్నాం అనేది నా ప్రశ్న. మీదే ఏందండి? అవునన్నా, వాస్తవం. ఎస్. అంటే మీకు నచ్చింది చేస్తారు, నచ్చిన 99 పక్కన పెడతారు, నచ్చింది ఒకటే, 100లో ఒకటే. అవునా? మేలుకరమైనవి, ఉపయోగకరమైనవి, లబ్ధి వచ్చేవి చేయడం, కష్టమైనవి అంతే. చేయకుండా మానడం. వ్యక్తిగత లాభాపేక్షకు సంబంధించిన చేయడం అంతే. సంస్థలను, డినామినేషన్లను కాపాడుకోవడం చేయాలి. పేరు ప్రఖ్యాతుల కొరకు, ధనఘనతల కొరకు.
అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉండడం అలవాటు చేసుకున్నారు. తర్వాత అక్కడ పాస్టర్ 15 రోజులు ఉపవాసం ఉంటాడు అన్నయ్య. ఉమ్, ప్రతి ఫస్ట్ కాంచి 15 తారీఖు సభ పెడతాడు. ఈ రోజు సభ. సరే చదవండి. యెషయా గ్రంథము 3వ ఉపవాసంకి వద్దాం. దీని టైటిల్ ఏంది? దేవునికి ఇష్టమైన మరియు శ్రేష్టమైన ఉపవాసం. చూడండి, ఇంకో ఇది నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు తరచుగా ఉపవాసం ఉండే అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసాలు చేస్తున్నారు, అవునా అండి? చేస్తూ ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. ఏమంటున్నారు? 58వ అధ్యాయంలోకి రండి అందరు దయచేసి. 3వ వచనం నుంచి చదువుకుందాం. ఏమంటారు చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలను ఏమంటారు? మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? ప్రభుని దేవుని అడుగుతున్నారంట. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరంట. ఎవరంటున్నారు? ఎవరంటున్నారండి? ఇశ్రాయేలీలు. ఇస్రాయల్ దేవుని ప్రజలు అంటున్నారు, దేవా ఓ యెహోవా, మేము ఉపవాసం ఉండవు నువ్వు ఎందుకు చూడవు? అసలు మా ప్రాణాలు ఇంత ఆయాసపరుచుకుంటున్నావు, గోనె బట్టలు కట్టుకుంటున్నావు, బూడిదలో కూర్చుంటున్నావు, అవునా? మా ప్రాణాలను ఇట్లా ఇంత ఆయాసపరుచుకుంటే నువ్వు ఎందుకు చూడవు? అసలు మేమంటే నీకు లక్ష్యం లేదు, లక్ష్య పెడతలేవు నువ్వు అని అందరంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తారు. ఏం చేస్తారంట? ఉపవాసం అని చెప్తారంట, వ్యాపారం చేస్తున్నాడు. మొదటి విషయం. రెండోది, మరి వ్యాపారం చేస్తున్న ప్రాబ్లమా? రెండోది, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. ఆహా, చూడండి, ఇప్పుడు మీరు కూడా ఇళ్ళలో ఏం చేస్తారు? ఉపవాసం అని చెప్పేసి మీ భార్య పిల్లలతో ఆ రోజు ఇంకెక్కువ కఠినమైన పనులు చేపిస్తున్నారు, అవునా? పెద్ద పెద్ద సంస్థలు చెప్పాల్సిన అవసరం లేదు, అలా కింద ఉన్న వాళ్ళందరితో ఆ రోజు ఇంకెక్కువమైన కఠినమైన పనులు చేపిస్తారు, అవునా? ప్రార్థన కూటం ఉందని చెప్పేసి వాళ్ళ పనులు అవునా అండి? మీటింగ్ అరేంజ్ చేయాలి, అన్ని అరేంజ్ చేయాలి. ఏమంటారు? అవునన్నా, ప్రతిదీ వాళ్ళ మీద రుద్దడమే, వీళ్ళేం ముట్టుకోరు. ఏంటిది? ఉపవాసం అని చెప్పుకొని నువ్వు వ్యాపారం చేసో లేకపోతే నువ్వు చేసి ఆ రోజు ఉపవాసం ఉండి ఏం చేయాలి? ఆఫీస్కి వెళ్ళాలి, అందరి మీద అరవాలి. ఏమంటారు? అబ్బా, దేవుడు ఎంత సంతోషిస్తాడు ఆ రోజు. ఇశ్రాయేల్ ప్రజలకు మనకు తేడా ఏంటిదండి అసలు? నిజం చెప్పండి, మనం క్రైస్తవులం, ఇశ్రాయేల్ ప్రజలమా? క్రైస్తవుల వల్ల పేరుకు క్రైస్తవులు ఇజ్రాయేల్ జీవితం జీవిస్తున్నాం. 4వదిగో, మీరు కలహపడుచు. చూడండి, ఆ రోజే కొట్లాటలు, కలహాలు ఇంట్లో బయట, అవునా? కలహపడుచు, వివాదము చేయుచు. వివాదం అంటే వివాదాలు రేపుతూ అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ఎన్నున్నాయి? ఒకటి, పనివారి చేత కష్టమైన పనులు చేపిస్తున్నారు. మనం కూడా ఆ రోజు భార్య పిల్లల చేత ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నాం, కలహపడుతున్నాం, గొడవ పడుతున్నాం భార్యల చేత. అవునా అండి? హలో, అవునన్నా. గొడవ పెట్టుకొని ఉపవాసం ఉండేది కూడా ఉండరన్నా. గొడవలు పెట్టుకొని ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, గొడవ పెట్టుకొని కూడా ఉపవాసం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి చూడండి, ఇంకేమంటారు? కలహాలు పడుతున్నారు, వివాదం అంట. దేవుని ఆత్మ లేని చోట వివాదము ఇవన్నీ ఉంటాయి, అవునా అండి? గుద్దులాడుతున్నారంటే ఎలాగా? అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మరి అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అని అడుగుతున్నాడు. మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? దీనికోసమా ఆయాసపడడం? వీటి కోసమా ఇవన్నీ తప్పుడు పనులు చేస్తూ మీ శరీరాన్ని, మీ ప్రాణాలను ఆయాసపరుచుకుంటే మంచిదేనా? ఒకడు జమ్ము వల్ల తల వంచుకొని గోనె పట్టగట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుంటా ఉపవాసమా? ఉపవాసమా అని దేవుడు ప్రశ్నిస్తానంటే కాదనా, అవునన్నా? మీరే చెప్పండి. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? నేను కూడా ఉపవాసం అంటే స్టార్టింగ్లో
మంచినీళ్ళు తాగకుండా ఉండేదండి. ఈవెన్ మనుషులు కూడా తాగిపోయేది. 10-15 రోజులు అలా ఉండేది మంచినీళ్ళు తాగకుండా. కఠినంగా అనుకున్నాం, అదే గొప్ప ఉపవాసం అనుకున్నా నేను అప్పుడు. అందరూ చేస్తున్నారు, నేను అందరికంటే డిఫరెంట్ చేయాలని అందరు జ్యూసులు తాగుతున్నారు, నిమ్మరసం తాగుతున్నారు, నేను అది కూడా తాగకుండా చేయాలనుకున్నాను ఆరంభంలో. 2001 అలా చేశాను, కానీ నేను తర్వాత రియలైజ్ అయిన వెంటనే దాని ప్రాబ్లం, దాని ఎఫెక్ట్ కొద్ది రోజులు పడింది. ఇంకా ఏంటిది, ఇవన్నీ ప్రీతికరమా? వాడు తల తీసుకొచ్చి మోకాళ్ళ మధ్యలో వంచి నిలువు నిటారుగా మోకాళ్ళు వేసి కాళ్ళు నొస్తున్నా కూడా అట్లా కదలకుండా నిలబడి ఏమంటారు మాట్లాడరేంటండి? శరీరం సహకరించకపోయినా దాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉపవాసం ఉంటారు. నిజమా కాదండి? మీరు ఉపవాసం ఉన్న రోజు ప్రార్థన కూర్చుంటారు కొంతమంది, ముందు రాగానే మోకాళ్ళ మీద కూర్చుంటారు, కానీ గంటల తరబడి వాళ్ళు కూర్చోలేరు. కానీ అక్కడ 2-3 గంటలు గడుస్తూ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అవునా? అవునన్నా. ఒక వృద్ధులైన బలహీన గుణాలు చైర్ల మీద కూర్చోవద్దంటే కూర్చోవద్దని అక్కడ కూర్చొని ప్రార్థన చేద్దాని కండిషన్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారన్న. ఉన్నారు. అవునా? వాడు షుగర్ పేషెంట్లా ఏం పేషెంట్లా ఇలా అవసరం లేదు, ఉండాలంటే అంతే సీరియస్గా కండిషన్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నువ్వు ఇబ్బంది పడితేనే దేవునికి ఇష్టం లేదు. మరి నీ ద్వారా పక్కోళ్ళు ఇబ్బంది పడితే దేవుడు ఇష్టపడతారా అండి? నువ్వు దేవుని ప్రజలను ఇబ్బంది పెడితే దేవుడు ఇష్టపడతాడా? నువ్వు ఇబ్బంది పడమే దేవునికి ఇష్టం లేదు. అవునా? మీ శరీరాలను ఆయాసపరచుకోవడం నిజంగా దేవునికి ఇష్టం లేదు. మరి ఏంటిదంట ఆయన దృష్టిలో ఉపవాసం? 6వ వచనం నుంచి చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుడయు, కాడిమాను మోకులు తీటయు, బాధింపబడి వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నీ నేర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాల బీదలకు నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఎంత అద్భుతమైన దీవెనలు ఉందో! అలాగున నువ్వు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్య వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మొరపెట్టగానే నేను ఉన్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాటే నువ్వు మాని, ఆశించిన దాన్ని ఆకలి ఉన్న వానికి ఇచ్చి, శ్రమపడిన వాడిని తృప్తిపరిచినలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవాని నిత్యము నడిపించును, క్షామకాలమున నేను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు కూర్చుండు నీటి వలె ఊట వలె ఉండేదవు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలమున నీ జనులు కట్టెదరు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను మరలా కట్టెదవు. విరగబడిన దాన్ని బాగు చేయవాడవని, దేశంలో నివసించిన త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడును. ఆయన నీతి ఆయనకు ఆధారమాయను. చూడండి, ఇప్పుడు చెప్పండి, ఇంత అద్భుతమైన దీవెన ఎక్కడైనా చూసారా అండి ప్రపంచంలో? మీరు అంటే బైబిల్ ఎక్కడన్నా ఏ సందర్భంలో చూసారా? హలో అన్నా, లేదన్నా. అవునన్నా, లేదు. ఇంత అద్భుతమైన ఆశీర్వాదాలు మీరు వేరొక సందర్భంలో చూసారా? మరి చేయండి. ఇలా చేస్తే కదా ఆయన ఆశీర్వదిస్తానని చెప్పింది. మరి ఆయన చెప్పినట్టు ఎందుకు చేయట్లేదు? అరే, ఎంత అద్భుతమైన ఉపవాసం అండి! దీన్ని ఎవరు చేశారు, చేయమన్నారు, ఏర్పరిచారు? దేవుడు. ఇది ఎలాంటి ఉపవాసం అండి? ఇది ఇతరుల కోసం దేవుడు ఏర్పరచుకున్నారు. చూడండి, ఇక్కడ కూడా ఉపవాసం అంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చడమే. అవునండి? అవునన్నా, ఆమేన్. ఇక్కడ కూడా దేవుని ఆలోచనలు నెరవేర్చడమే, దేవుని మనస్సును అర్థం చేసుకొని ఆయన మనస్సును సంతోషపెట్టడమే. అవునా? ఏంటిది మరి ఆయన ఉద్దేశం? ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టడం, వస్త్రహీనుడు కనిపించినప్పుడు వస్త్రాలు ఇవ్వడం, దిక్కుమాలిన వారిని ఇంట్లో చేర్చుకోవడం. అవునా? బాధలో ఉన్న వారిని విడిపించడం, చెరసాల్లో ఉన్న వారిని విడిపించడం, సహాయం చేయడం. అవునా? అది కాదండి ఆయన మనసు. అన్న, ఇంట్లో చేర్చుకోవడం అనేది సాధ్యమయ్యే పని అన్నా? ఎందుకు సాధ్యం కాదండి? ఎందుకు సాధ్యం కాదు? ఒక్కొక్క దిక్కుమాలను మనం దొరికితే ఇంట్లో పెట్టుకొని ఒక పూట భోజనం పెట్టడం కష్టమా? అదే మన ఇండ్లు ఇరుకుగా పెట్టుకొని కొంచెం విశాలంగా లేకపోతే కష్టమే. మనం ఇతరులను తల్లిదండ్రులను చూసుకోవట్లేదు ఈరోజు. అంటే భోజనం కూడా పంపించడం అన్నా, లేకపోతే ఆయన్ని పరామర్శించి మన దగ్గర నివాసం ఉండేట్టు చేసుకోవడం అన్న దాని భావం ఎట్లా? అంటే ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చినాం, సంఘంగా చేసే పనులు ఉన్నాయి, వాటి గురించి మనం నేర్చుకుందాం. సంఘంగా ఏం చేయగలుగుతాం? ఓకే, ఇప్పుడు మనం ఇండివిజువల్స్ కాదండి ఏలియా గారు, సంఘము. ఓకే, దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో. అంటే దేవుడు పాత నిబంధనలు ధర్మశాస్త్రం మీ అందరూ తెలుసు, మీరు దశమ భాగం గురించి నేర్చుకున్నారు కదా. అంటే ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అంటే చాలా మంది చనిపోయినప్పుడు
వృద్ధులు, అనాథలు, విధవరాలు మిగిలేవాళ్ళు. అవునా? వాళ్ళని అంతమంది ఓకే. ఇశ్రాయేల్ ప్రజలు 20 లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు అన్నప్పుడు ఎవరో ఒకరు ఆశ్రయం కల్పించాలి కదా వాళ్ళకి. వాళ్ళ ప్రజలకు వాళ్ళు ఆశ్రయం కల్పించుకోవాలి కదా. ఓకే. ఓకే. ఎస్ అన్న. ఓకే. మరి సంఘంగా మనం కూడా అలాంటి వారు మన సంఘంలో ఉంటే ఆశ్రయం కల్పించడం మన ధర్మం, అది మన కర్తవ్యం. అది చూద్దాం. చూడండి ఎంత అద్భుతమైనది ఇది. ప్రజలకు సహాయం చేయడం అండి. ఉపవాసం అంటే ప్రజలకు హెల్ప్ చేయడం. యేసుప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-46 వచనాలు చెప్పినట్టుగానే చెప్తున్నాడు ఇక్కడ. అవునా? ఇక్కడిది అక్కడ చెప్పినాడేమో. ఈ నా సహోదరులు మీరు ఒకరు సేవ చేస్తే నాకు చేసినట్టు అన్నాడు. అవునా అండి? ఆకలిలో ఉన్నాను, అన్నం పెట్టలేదు, దాహంతో ఉన్నప్పుడు నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు అంటుంది. ఇలా చేస్తే దేవునికి చేసినట్టు. మరి చెప్పండి, ఇక్కడ ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడమా? హలో, కడుపు నింపడం అన్న. కడుపు నింపడం. అసలు ఇక్కడ కడుపు మార్చుకునే సంగతి లేదు. అసలు కడుపు మార్చుకుంటే దేవుడు నాకు ఇష్టం అని అడుగుతున్నాడు. మరి ఈ ఉపవాసం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే అవసరతలో అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయడమే. మరి ఇలాంటి ఉపవాసం కలిగిన ఫలితం ఏంటి? దేవుని సంతోషపెట్టుట, రక్షణలో ఆనందించడం, దేవునిలో ఆనందించడం అండి. ఇది ఎంత గొప్ప ఆనందం అండి. దేవుని యొక్క దీవెనలు, దేవుడు మనల్ని వేకొచ్చుకోవాలి, వెలిగిస్తాడంట. అవునా? మనకు అవసరం ఉన్నప్పుడు మన ఎముకలకు సత్వ కలగజేస్తాడంట, మనకు బలాన్ని ఇస్తాడంట. అవసరం ఉన్నప్పుడు అన్నాడా? ఇప్పుడే చేస్తా అన్నాడా? శీఘ్రముగా స్వస్థత ఇస్తాడు అన్న. స్వస్థత శీఘ్రంగా ఇస్తాడు. కానీ ఆపద ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నప్పుడు మన ఎముకలకు బలపరుస్తాడంట. అవునా? రోగం ఉంటే శీఘ్రంగా స్వస్థ కలుగుతుంది, వేరే విషయం. కానీ మళ్ళీ దీవెన ఎప్పుడు వస్తుంది? మనం ఎవరికైనా పెడితే, ఆకలితో ఉన్న పెడితే మనము కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆదుకుంటా అంటున్నాడు. అవునా అండి? అవునండి. సో మరింత శ్రేష్టమైనటువంటి ఉపవాసం ఎలా మిస్ అయినాం చెప్పండి. ఈరోజు ఎందుకు క్రైస్తవులు మరి అప్లై చేసుకోవాల్సిందాన్ని ఎందుకు అప్లై చేసుకోవట్లేదండి? ఇది నిజంగా చెప్పండి, ఇది అందరూ అప్లై చేసుకునేదేనా? చేసుకోవచ్చా దీన్ని? తప్ప 100% చేసుకోవాలన్న వాక్యానుసారంగా. 100%. మొదటి 2 మనం అప్లై చేసుకోమని ఎక్కడైనా సూచన ఉందా? మొదటి 2 ఉపవాసాలు మనం చేయొచ్చా అండి? సూచన అయితే లేదు. చేయాలని లేదన్న. 40 రోజులు ఖచ్చితంగా ఉండాలని లేదు ఎక్కడ. మరి మూడోది మనం చేసుకోవచ్చు అంటారా, చేసుకోకూడదు అంటారా? చేయొచ్చు అన్న. మూడోది అప్లై చేసుకోవచ్చు అన్న. మూడోది అప్లై చేసుకోవాలా? ఎందుకంటే మూడో దాని యొక్క భావజాలం మనకు రిపీటెడ్గా అనిపిస్తుంది. అవునా అండి? అవునండి. చేసుకోవచ్చు కాదు, చేసుకోవాలి. పేదలకు సహాయం చేయడం. ఇప్పుడు నేను కడుపు గాలిలోనికి అన్నం పెడుతున్నట్టే నేను ఆ రోజు ఉపవాసం ఉన్నట్టే దేవుని దృష్టిలో. నిజమా కదా? హలో, నిజమే అన్న. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకుంటున్నా అంటే ఆ రోజు నేను ఉపవాసం చేసినట్టే కదా పోనీ దేవుని దృష్టిలో అయితే. ఉపవాసం చేసినట్టే అన్న, చేసినట్టే. దేవుడు పరిగణలోకి తీసుకునేట్టు ఇవే అండి. మనం ఏది పడితే అది చేస్తే దేవుడు పరిగణలోకి తీసుకోడు. అవునా? దేవుని లెక్కలో అకౌంట్లోకి వెళ్ళేటి వేరు, మానవ అకౌంట్లోకి వెళ్ళి మనుషుల దృష్టిలో ఉపవాసం అంటే ఇదే. అంటే నేను ఆహారానికి దూరంగా ఉండకూడదని చెప్పడానికి ఇదంతా ప్రయత్నం చేయట్లేదు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూద్దాం అవి ఉపవాసంలో ఆహారానికి దూరంగా ఉండడం, అన్నపానీయాలకు దూరంగా ఉండడం అనేది ఉంది. కానీ ఎలా చేస్తున్నాం? మనం ఆచారానుసారంగా చేస్తున్నామా? వేషధారణతో చేస్తున్నామా? నిజంగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చ కొరకు చేస్తున్నావా? దేవుని కొరకు చేస్తున్నావా? అది ఇక్కడ పాయింట్. ఇక్కడ నువ్వెందుకు ఆశపరుచుకుంటున్నావు? దానివల్ల దేవునికి ఏమైనా మేలు జరిగిందా? అవునా? అవునా కండి. దేవుడు ఏం చూస్తాడు? తన ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నాయంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉద్దేశాలు నెరవేర్చట్లేదు. ప్రజలతో కఠినమైన పనులు చేయించుకుంటున్నారు, బాధ పెడుతున్నారు, వివాదాలు ఆడుతున్నారు, ఆ రోజు అన్యాయంగా గుద్దులాడుతున్నారు. మేబీ ఆ రోజు మీరు ఎవరైనా పని చేయించుకొని ఈరోజు నేను ఉపవాసం అని 100 రూపాయలు ఆ రోజు మిగుల్చుకుంటున్నారేమో, ఎవరికైనా ఆటో కిరాయిలో లేకపోతే రిక్షా కిరాయిలు ఇవ్వకుండా సామాన్ తెప్పించుకొని. అవునా? సంఘమందు ఉపవాసం ఉన్నప్పుడు మనం ఉపవాసం ఉంటున్నాం బ్రదర్, ఒక 100 రూపాయలు తక్కువ తీసుకొని ఆ రోజే ఆటో అతనికి అన్యాయం చేస్తున్నామేమో, కనీసం ఆయనకు డీజిల్ ఖర్చుల వరకు కూడా ఇస్తున్నామో లేదు. అలా జరుగుతున్నాయంటారా? హలో, కొన్నిట్లో సానుభూతి కావాలని కోరుకుంటాం అన్న. ఖచ్చితంగా అదే మరి ఆ రోజు సానుభూతిని, జాలిని వెతుకుతూ ఎంతమందికి ఇబ్బంది కలిగించారు. మరి వాళ్ళు సనుక్కుంటే ఎంతమంది వెళ్ళారు? వాళ్ళ అన్యులైతే ఇంకెంత ప్రమాదం అండి. హలో, నీ క్రైస్తవ సహోదరును ఆ రోజు ఇబ్బంది పెడుతున్నావేమో సానుభూతి కొరకు. ఆలోచించండి ఏం జరుగుతుంది అనేది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం 3 రకాల ఉపవాసాల గురించి నేర్చుకున్నాం.
మరలా రేపు మిగతా ఉపవాసాల గురించి కూడా నేర్చుకుందాం. కాబట్టి చాలా స్పష్టంగా ఆలోచించండి. ఏ ఉద్దేశం ఇక్కడ దేవుని గురించి చెప్తున్నాం, ఇక్కడ దేవుని కోణంలో చూస్తున్నాం. నేను మానవ కోణంలో మాట్లాడేది. మానవ కోణంలో చాలా రకరకాల ప్రశ్నలు రేజ్ అవుతాయి. ఇక్కడ మనం దేవుని వైపు నుండి చూస్తున్నాం ఉపవాసాన్ని. అవునండి? అవునన్నా, అవును. ఇశ్రాయేల్ ప్రజలు మానవ కోణంలో మేము ఉపవాసం ఉన్నాం, ఆయాసపరుచుకుంటున్నాం. ఒకడైతే మోకాళ్ళు మరి తల మధ్యలో పెట్టుకుంటాడంట. మరి రైట్ అదే తల మధ్యలో పెట్టుకొని అంత కష్టపడమని దేవుడు ఏమైనా చెప్పాడా? నువ్వు లేదన్నా, లేదు. ఆయాసపరచుకోవడం దేనికి అంత ఇష్టమా? నువ్వు షుగర్ పేషెంట్ అయి ఉండి కూడా నెలకు 3 రోజులు వారానికి ఒక రోజు ఉపవాసం ఉండడం దేవునికి ఇష్టం. అది నువ్వు అంత కష్టపడి నీ శరీరం ఆయాసపరచుకుంటే ఏం లాభం? సో కాబట్టి ఆలోచించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుతో ఇంతటితో ఆపేస్తున్నాం.